హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే చిన్న రీజన్ అయితే ఉంది. దాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి. సో పొద్దున్నే అయితే లేచేసాను. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ పెడదామని ఫిక్స్ అయ్యాను. సో చాలా కష్టమైనా సరే నేను మీ అందరి కోసం కూడా ఈ వీడియోస్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. సో నిద్ర లేవగానే బ్రష్ అయితే చేసేయాలి. నేను ముందైతే ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేస్తున్నాను. సో కొంచెం కామెడీగానే ఉంటుంది, కానీ పర్లేదు. నేను యూట్యూబ్లోకి వచ్చాక రియలైజ్ అయింది ఏంటంటే వీడియోస్ తీయడానికైతే షైగా అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. షైగా ఫీల్ అయ్యే వాళ్ళు అస్సలు యూట్యూబ్లోకి రావాల్సిన అవసరమే లేదండి. మనం షై అయితే ఎలాగా, అన్నీ షూట్ చేయాలి కదా, అన్నీ షూట్ చేసి అన్నీ పెట్టాలి. బాగున్నా బాగుండకపోయినా ఎలా ఉన్నా సరే రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడానికైతే కంపల్సరీ ట్రై చేయాలి. అలా ట్రై చేస్తేనే దీనిలో సక్సెస్ అవ్వగలము, లేదంటే చాలా కష్టము. నేను యూట్యూబ్ కోసం ప్రత్యేకంగానే చేయడానికైతే నాకు టైం లేదండి. నేను చేసేవన్నీ కూడా మీకైతే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా ఉండాలి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, బాబాయ్ ఎందుకండి నెగిటివ్ కామెంట్స్ పెడతారు? మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? కొంచెం పాజిటివ్ కామెంట్స్ పెట్టొచ్చు కదా. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు పాజిటివ్ కామెంట్స్ పెడితే. నిజమే కదా అండి. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చాలా సారీ చెప్తున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ తీయడానికైతే అవ్వలేదు, నిజంగా అవ్వలేదు. ఇక నుంచి అయితే ఎంత కష్టమైనా సరే వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. నేను వీడియోస్ తీయడానికి ఎందుకు అవ్వడం లేదు అంటే చిన్న పాప ఉందండి. సో తనని చూసుకోవడము, తనతోనే టైం సరిపోతుంది. నిజంగానే చాలా కష్టం అండి చిన్నపిల్లని చూసుకొని పనులన్నీ చేసుకోవడము. మ్యారేజ్కి ముందైతే కాలేజ్కి వెళ్ళడం, చదువుకోవడం, ఏ పని చేయకపోయినా అమ్మ చేసుకునేది. బోల్డ్ అంత సపోర్ట్ ఉండేది. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, బోల్డ్ అంత ఫ్రీడమ్ అయితే ఉండింది. కానీ ఏ ముహూర్తాన మ్యారేజ్ చేసుకుంటామో కానీ బాబోయ్, అక్కడి నుంచి అసలైన నరకం అనేది స్టార్ట్ అయిపోతుంది. నిజంగానే కామెడీగానే చెప్తున్నాను. చూసారు కదా, సిర్లాక్ కలుపుతున్నాను బేబీకి. ఎందుకంటే బేబీ ఆకలితో ఉంటే మనల్ని పని చేసుకొని ఇవ్వదన్నమాట. సో అందుకని ముందు పాపకైతే సిర్లాక్ అయితే పెట్టేద్దాము. సిర్లాక్ పెట్టేసామంటే ఆకలి తీరుతుంది, ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. అలా అలా చిన్నగా పనులు అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకి సిర్లాక్ తినిపించడం కూడా అంత ఈజీ కాదండి, ముప్పు తిప్పలు పెడతారు. ముందుగా మనం టేస్ట్ చేయాలి అది ఎలా ఉందా ఏంటా అని. సో వాటర్ కన్సిస్టెన్సీ అన్నీ బాగుంటేనే పెట్టాలి. వాటర్ కూడా నేను స్నానం చేయించేటప్పుడు వాటర్ కూడా చెక్ చేస్తాను. సో ఫుడ్ కూడా చెక్ చేస్తాను. నేను చెక్ చేసిన తర్వాతే పిల్లలకి ఇస్తారనమాట. సో నా బ్యూటిఫుల్ క్వీన్ నా యువరానండి, బుజ్జి పాప, 5th మంత్ ఇప్పుడు. సో ఇప్పటి వరకు నేను వీడియోలో షేర్ చేయలేదు, ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. సో మా హస్బెండ్ పర్మిషన్ తీసుకొనే షేర్ చేస్తాను. నాకు కూడా భయము తను ఏమైనా అంటాడేమోనని. తనైతే చాలా సపోర్ట్ చేస్తున్నాడు వీడియోస్ తీయడానికి, అండ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇంట్లో కూడా. చిన్న పాపతో అన్ని పనులు అయితే అవ్వడం లేదు కదా, అందుకని వంటలు చేయడంలో, బట్టలు ఉతకడంలో అన్నిటిలో కూడా హెల్ప్ చేస్తున్నాడు. దేవుడికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి లైఫ్ పార్ట్నర్ నాకు ఇచ్చినందుకు. సో చూసారు కదా, నా డైలీ రొటీన్ అంతా ఇంతేనండి. పాపను చూసుకోవడం, పాపతో ఆడుకోవడం, పాప పనులు చేయడము, ఇంట్లో పనులు చేసుకోవడము, పూజలు చేసుకోవడము, వీటితోనే సరిపోతుంది. ఇవన్నీ కూడా నేను షూట్ చేస్తాను, ఇవన్నీ వీడియోస్లో ఉంటాయి. మీ అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను సారీ చెప్పాను. ఇంతకుముందు వీడియోస్ తీయలేదు కదా నేను, ఇక నుంచి అయితే డైలీ వీడియోస్ తీస్తాను. నేను ఇంతమంది సబ్స్క్రైబర్ని రీచ్ అవ్వడానికైతే నేను చాలా కష్టపడ్డాను. సో సడన్గా వీడియోస్ ఆపేయడం అంటే నాకు చాలా ఏడుపు వచ్చింది, కొంచెం ఏడ్చాను కూడా. ఆ తర్వాత మళ్ళా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా, నా శ్రమ ఎందుకు ఊరికే పోవాలి అని చెప్పి కష్టమో నష్టమో దిగేశాను. సో వెనకడుగైతే వేయకూడదు. ఫెయిల్ అయినా పర్వాలేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అనగానే గట్టిగా ఫిక్స్ అయ్యాను. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. సో అందుకైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే వీడియోస్ తీస్తూ ఉంటే మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా వస్తుంది. అందుకోసం నేను ఇంకా వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను. కొంచెం కష్టమే, బేబీని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని వీడియోస్ తీయడము. వీడియోస్ కోసమే అని స్పెషల్గా అయితే కంటెంట్ అయితే చేయలేను, కానీ నేను డైలీ చేసే పనులన్నీ మీకు వ్లాగ్స్ రూపంలో అయితే పెట్టగలనండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చలైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మీ అందరికీ నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి, అంతేకాని నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.